పోరాటం అయితే చేసినావు. అది అన్న ఎన్నిసార్లు చేసిన నేను ఎన్నిసార్లు అన్నది కూడా పడినా తెలుసా. నాకైతే అసలు ఎన్నిసార్లు అన్నది కూడా పడినా. నీ మినిస్టర్లు అందరి దగ్గర రా నెంబర్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు అందరి దగ్గర రా నెంబర్లు ఉన్నాయి అన్న. ఏ పాపం చేసినాడు ఇంటి దగ్గర మా ఇప్పుడు కేసుకి వెళ్తాను. ఎంతమంది చూసిరా అన్న. ఎన్నిసార్లు అన్న తినకుండా కూడా పడినాం కదా. మొన్న కూడా ప్రభుత్వానికి అలా గొల్లగుంటే చేసిన తప్ప అది పెద్ద తప్పు. విషయంలో జియో 46 బాధితులు వేసినటువంటి పిటిషన్ను ఈరోజు హైకోర్టు కొట్టివేయడం నిజంగా జియో 46 బాధితులందరినీ కూడా నిరాశపరిచింది. మాకు కోర్టు అయినా న్యాయం చేస్తాయనే నమ్మకంతో ఈరోజు వందలాది మంది వాళ్ళు జొమాటోలు చేసి, దాని తర్వాత క్యాటరింగ్ చేసి, కూలి పని చేసి, వాళ్ళు రూపాయి కూడబట్టి లాయర్లను పెట్టి ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కూడా మరి కొట్టివేయబడడం నిజంగా చాలా దురదృష్టకరం. గౌరవ హైకోర్టు మీద, గౌరవ న్యాయస్థానాల మీద మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. తప్పకుండా మరి జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా మరి చదివి పూర్తిగా రివ్యూ చేసి ఏ రకంగా ఈ తీర్పునిచ్చారని చెప్పేసి మరి అనలైజ్ చేసిన తర్వాత న్యాయపరంగా దీని విషయంలో ఎట్లా ముందుకెళ్లాలనే దాని మీద మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు శాసనసభ ఎన్నికల సందర్భంగా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, తర్వాత జరిగినటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సందర్భంగా మీరు జియో 46 విషయంలో మీరు ఇచ్చినటువంటి మాట మీద మీ వైఖరింది. మీరు ఆ రోజు రద్దు చేస్తామని చెప్పి ఎందుకు రద్దు చేయడం లేదు? ఈరోజు మీ నిర్ణయం వల్ల, మీ వైఖరి వల్ల ఈరోజు వందల మంది మెరిట్ విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. చాలామంది జియో 46 బాధితులు అంటున్నారు. వాళ్ళు బాధితులు కాదు, హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్. వాళ్ళు 60 మార్కులు వచ్చిన వాళ్ళు ఈరోజు పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంటే 126 మార్కులు వచ్చే వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కి ఈరోజు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. చాలా దురదృష్టకరం. ప్రభుత్వం తలుచుకుంటే క్షణంలో ఒక ఉత్తర్వును వాళ్ళు విడుదల చేయొచ్చు. కానీ ఈరోజు మొండికేసి ఓడెక్కదాక ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నా చందంగా ఈరోజు వాళ్ళను అద్దమైకుల్లాగా వాడుకున్నారు. ఎన్నికల సామాగ్రిలాగా ఎన్నికల సందర్భంగా వాడుకొని వదిలేసిన తప్ప నిజంగా వాళ్ళ యొక్క సమస్యను అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడం కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయాలి. అది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ప్రభుత్వ లాయర్ కేసు అటెండ్ కాదు. ప్రభుత్వ లాయర్ వచ్చి కనీసం వీళ్ళకి అనుకూలంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయడు. మరి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాము. మరి జియో 46 బాధితులందరితోని వాళ్ళు ఎంతో నిరాశతో ఉంటే వాళ్ళతో నేరుగా ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీ నుండి వారి ఫోన్లో మాట్లాడడం జరిగింది. మీకు అన్ని రకాలుగా మేము మద్దతుగా నిలుస్తాము, మీ పోరాటంలో మేము భాగస్వామిగా ఉంటాము, మీ వెన్నంటి ఉంటాము. మీరు ఎవ్వరు కూడా నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే దీన్ని సుప్రీంకోర్టులో కూడా వేసైనా సరే మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు ఉంటామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వందలాది మంది జియో 46 బాధితులందరికీ కూడా, జియో 46 అభ్యర్థులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవ్వరు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ ఓడిపోతుంది. మాకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే మీకు న్యాయం చేసేటువంటి ఆలోచన లేనప్పుడు మాకు ఎందుకు మీరు ఆడుకోవాలి? మాకు ఈ 9 నెలల పాటు మమ్మల్ని మా టైం అంతా ఎందుకు వృధా చేయాలి? మేము ఏదైనా వేరే ప్రిపేర్ అవుతున్నాం కదా. ఇక్కడ ఉన్న మేమంతా కూడా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 ఏం అప్లై చేయలేదు. ఎందుకంటే మాకు మాట ఇచ్చారు కదా న్యాయం చేస్తారేమని చెప్పేసి. ఈ జాబ్ వస్తే మనం ఇదే ప్యాటర్న్, మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టం అని చెప్పేసి దీంట్లో మాత్రం అప్లై చేసుకొని మేము ఇప్పటి దాకా మేము పడిగాపులు కాల్చుకుంటా ఒక్కొక్క తిరిగిగా తిరిగినాం. మరి మాకు చేసినటువంటి న్యాయం ఏంటన్నారు? కాబట్టి నేను చెప్పాలంటే మమ్మల్ని వాంటెడ్లీ గ్రామీణ ప్రాంత పనులని ఈ యొక్క ఉసురు ఖచ్చితంగా తగ్గుతుంది. నేను చెప్తున్నా, ఇక్కడ న్యాయస్థానం మీకు ఆధీనంలో మాట్లాడుతున్నా, మీకైతే మంచి జరగదు. మా యొక్క ఏడుపు మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు కావాలని ఖచ్చితమైన పాములు మీరు ఆశ కల్పించి మా మానసికంగా మీరు చంపేస్తారనమాట. సో కాబట్టి గుర్తుండిపోతారు. మీరు చరిత్రలో ఇక్కడ చాలా గొప్పవారు, ఇక్కడ మంచి మహానుభావులు. మీరు ప్రజలకు మీరు ఇంకా మంచి చేస్తారని చెప్పేసి ప్రజలు గుడిగా నమ్ముతున్నారు. కానీ కరోనాలో మీకు మంచి గుణపాఠాలు చెప్తారు. కానీ మీరు మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. నమ్మించి పొందుకోసిన పేరు మాత్రం మీకు బ్రహ్మాండంగా తెలుసుకున్నారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. మీరే సపోర్ట్ చేయాలన్న. 14 నెలలైన కేసులు కూడా పెట్టారన్న మా మీద. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న డబ్బులన్నీ ఇక్కడ ఊడ్చి కట్టామన్నా. ఇక్కడ రుణపడి ఉంటామన్నా. మీకు రుణపడి ఉంటామన్నారు జీవితంతో.
కలుస్తామన్నా ఈరోజు. థ్యాంక్ యూ. నరేష్ ఏం కాదు, పోగొని 30 ఏళ్ళు నా ఊళ్ళో కనీసం లేకపోతే ఇబ్బంది 126 మార్కులు ఎందుకన్నా ఇప్పుడు కనీసం ప్రభుత్వాల మీద నమ్మకం లేదు, కోట్ల మీద కూడా నమ్మకం లేకుండా వెళ్ళిపోతాం. సోమత ఏం చేస్తున్నారు?